शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతే నమః. 1/6/2025 మాస్ ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. 30/6/2025 వరకు ఈ ద్వాదశ రాశుల వరకు ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనం తెలుసుకుందాం. మరి ముఖ్యంగా గ్రహముల యొక్క సంచారం ఎలా ఉంది అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. మరి చూస్తున్నట్లయితే 7వ తారీఖున కుజుడు సింహరాశిలోకి రాబోతున్నాడు. అదేవిధంగా 7వ తారీఖున బుధుడు చూస్తేనేమో మిథునంలోకి ప్రవేశిస్తాడు. 14వ తారీఖున శని భగవానుడు వక్రంలోకి పడుతున్నాడు. అదేవిధంగా 15వ తారీఖున రవి గారు కూడా మిథునంలోకి వస్తున్నాడు. అదేవిధంగా 23వ తారీఖున బుధుడు కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. ఇది ఈ యొక్క మాసంలో గ్రహాల యొక్క సంచార విధి. ఈ విధి విధానంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందనే విషయాన్ని మరి తెలుసుకుందాం. మరి ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి, మన వాళ్ళందరికీ షేర్ చేయండి. అంతేకాకుండా మీకు జాతక పరిశీలన కోసం, సజెషన్ కోసం, ముహూర్తాల కోసం నన్ను సంప్రదించవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే కనుక మనము ఏదైనా కుంభ వివాహం, కదలి వివాహం కావాలన్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. జపాలు కానీ లేకపోతే ఇంకా ముఖ్యంగా ఏమిటంటే కనుక కొన్ని విషయాల్లో కొన్ని డౌట్స్ ఉంటూ ఉంటాయి. అలాంటి విషయంలో కూడా ఈ ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కాస్త ఇంచుమించు 2900 వీడియోలు ఉన్నాయి. అందువల్ల ఎనీ డౌట్ క్లారిఫై అయిపోతుంది. తర్వాత ముఖ్యంగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఆల్రెడీ 16 ఏళ్ళు పూర్తయి 17వ సంవత్సరంలో ప్రవేశించాము. అద్భుతంగా జరిగిపోతున్నాయి రోజులు. అందువల్ల మీ ఇంట్లో పెళ్లి కావాల్సిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉంటే నన్ను వెంటనే సంప్రదించవచ్చు. మీ బంధుమిత్రులకు కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మకర రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ఈ మకర రాశి వారికి ద్వితీయ రాహువు, అదేవిధంగా శని భగవానుడు చూస్తేనేమో రాశ్యాధిపతి తృతీయంలో ఉండడం, చతుర్థంలో శుక్ర భగవానుడు, అదేవిధంగా మనకి పంచమంలో రవి బుధుల కలయిక, అంటే రవి బుధాదిత్య యోగం అంటాం కదా, అది పంచమంలో సిద్ధించింది. షష్టమంలో గురువుగారు, సప్తమంలో కుజుడు, అష్టమంలో చూస్తే కేతువు. మరి ఏ విధంగా ఉండబోతుందయ్యా అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా రవి మార్పు 15వ తారీఖున ఎలాగ రవి గారు మారుతారు కాబట్టి మనకి 15వ తారీఖు వరకు ఒకెత్తు, 15వ తారీఖు నుంచి ఉత్సాహం పెరుగుతుంది. అన్ని విధాల అద్భుతాలు సాధించడానికి 14వ తారీఖు వరకు మీరు ఓపిక పట్టాల్సిందే. అదేవిధంగా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు నారు పోసేటప్పుడు ఏదైనా పెద్దవాళ్ళు మనకంట తెలిసిన వాళ్ళ అనుభవజ్ఞుల సహాయం కానీ సలహాలు కానీ తీసుకొని పాటిస్తే అద్భుతంగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. తదుపరి ఏమిటి అంటే కనుక ఏ వంగడం అయితే ఎక్కువ దిగుబడిస్తుంది దానికి మరలా సిమిల్టేనియస్గా ఇంకొకటి ఏదైనా వేయొచ్చా అనే విషయాన్ని కూడా పరిశీలించుకోండి. ఆ విధంగా వేస్తే కనుక అన్ని విధాలా బాగుంటుంది. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం వల్ల అన్ని విధాలా కూడా మీకు కలిసి వస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా 7వ తారీఖులోగా ఏవైనా పెంటలు వేసేవాళ్ళు ముందుకు వెళ్ళొచ్చు. ఎందుకంటే కుజుడు మళ్ళీ అష్టమంలోకి వస్తున్నాడు. అందువల్ల కొంచెం 7వ తారీఖు వరకు లోగానే 6వ తారీఖు వరకు మీరు అవి ఏదైనా సరే ఎంపిక చేసుకోవడం, నారుబళ్ళు పోసుకోవడం అలాంటివి చేసుకోవచ్చు. తదుపరి ముఖ్యంగా ఏమిటంటే కోర్టు వ్యవహారాల విషయానికి వస్తుల్లోకి కొంచెం ఏమిటంటే మనము అనుకున్న విధంగా కేసులు మనకి అన్ని విధాలా కూడా మనకి ఫరగా వస్తాయా అన్న విషయం పక్కన పెట్టి మనము లాయర్ల మాటల వలన చిన్నగా మోసపోయే విషయం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండండి. సెకండ్ ఒపీనియన్ తీసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. తదుపరి ఏమిటంటే కనుక భార్యాభర్తల మధ్య కొంచెం గొడవలు, తర్వాత చిన్న అలకలు ఉండేటటువంటి అవకాశం కనపడుతుంది నెల మొదట్లోనే. తదుపరి సర్దుబాటు చేసుకుంటారు. అయినప్పటికీ కూడా కొంచెం నాలుకను పదునుగా ఉండేటటువంటి ఈ నాలుకను కాస్త అదుపులో పెట్టుకుని మాట్లాడటం చాలా మంచిది. ద్వితీయ రాహువు నాలుకను స్పీడ్ పరిగెత్తిస్తాడు. ఎలా అంటే కనుక మీరు రామ అన్న అవతల వాళ్ళకి ఇంకో విధంగా వినపడుతుంది అంతే. అందువల్ల జాగ్రత్త. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, ఎవరైనా గొడవలు పడుతున్న అధికారులు కానీ లేకపోతే అధికారులతో సాటి ఉద్యోగులు కానీ వ్యాపారస్తులైతే పక్క వ్యాపారస్తులతో కానీ గొడవలకి దిగకండి, మీరు వెళ్ళకండి, మీరు అక్కడ ఉండకండి. అది తెలివైన వాడి పని. జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏమైనా ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు ఇవన్నీ కూడా
ఆమ్, మా లేదా ఉద్యోగం మారిపోదామా, ఇంకో ఉద్యోగంలో జాయిన్ అవుదామా, ఇలాంటి విషయాలకి దూరంగా ఉండండి. అలాంటి ఆలోచనలు చేయొద్దు. మీరు ప్రయత్నపూర్వకమైనటువంటి ట్రాన్స్ఫర్లు కూడా వద్దు. మీకు వచ్చేటప్పుడు వస్తుంది అనే విషయంలో నిమ్మలంగా ఉండండి. అదే మీకు శ్రీరామ రక్షగా మారుతుంది. ఆ విషయాన్ని జాగ్రత్తగా ఉండండి. అదే కాకుండా వస్తువులతో గానీ, వాహనాలతో గానీ ఈ నెలంతా జాగ్రత్తగానే ఉండాలి. సెల్ ఫోన్ పట్టుకెళ్ళి ఎక్కడో మర్చిపోయి వచ్చేసి, ఆ తర్వాత సెల్ ఫోన్ లేకపోవడం, లేకపోతే ఏదైనా సరే ఇంపార్టెంట్ అయినటువంటి, ఏదైనా చాలా ఇష్టమైనటువంటి వ్యవహారం ఏ ల్యాప్‌టాపో పట్టుకెళ్ళి, ఎక్కడ గబుక్కున ప్రయాణంలో అది పక్కన పెట్టేసి దిగిపోయారనుకోండి, తర్వాత కృష్ణార్పణం అయిపోతుంది. అలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ మాసం అలాంటి ఘోరాలు, నేరాలు జరిగేటటువంటి ప్రమాదం ఉంది. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. అదేవిధంగా చూసినట్లయితే గనక కొనడాలు, అమ్మకాల విషయంలో కూడా ఒకటికి 2 సార్లు ఆలోచించి, తూచి వ్యవహారాలు చేయండి రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు. అంతేగాని కంగారు పడిపోకండి. కంగారు పడిపోతే చాలా కష్టం. తర్వాత ట్రాన్స్‌ఫర్‌ల విషయంలో కూడా మీరు కంగారు పడకండి. అదేవిధంగా విదేశీ ప్రయత్నాలు నెరవేరడం లేదని నిరాశ పడాల్సిన అవసరం లేదు. దగ్గరగా వస్తున్నాయి. కానీ మీకు ఒక శుభకార్యం కూడా రాసిపెట్టుంది ఈ మాసంలో. ఆ శుభకార్యాన్ని నిమిత్తం వివాహాది ప్రయత్నాలు కూడా ఈ నెలాఖరికి ఒక కొలుక్కొస్తాయి. ఒక శుభవార్త కూడా మీరు వింటారు. అయితే ఏంటంటే బంధువులతోటి, మిత్రులతోటి చాలా మంచి మీకు ఒక ఐకమత్య ధోరణి ఏర్పడుతుంది. కుటుంబంలో కూడా కొంచెం సామరస్యత మీ వలన, అంటే మీరు ఏదైతే స్పీడ్‌గా మాట్లాడి అవతల వాళ్ళ మనసుల్ని హర్ట్ చేశారో, మరలా మీరే వాళ్ళందరినీ కూడా సామరస్య ధోరణిలో సంఘీభావం చేసుకోవడం చాలా మంచిది. ఇవన్నీ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే మంచి విజయం సాధిస్తారు. కొన్ని వ్యవహారాల్లో బాగా గుర్తుపెట్టుకోండి. గౌరవాన్ని, మర్యాద వాళ్ళు వదులుకొని మన ప్రయత్నాలు మనం చేసుకోవాలి. అంతేగాని వాళ్ళేదో మనల్ని గౌరవించలేదు, వాళ్ళేదో ఆహ్వానించలేదు అని అనుకోకండి. పెళ్లి సంబంధాల విషయంలో గానీ, ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో గానీ, కోర్టు వ్యవహారాల్లో గానీ, అదేవిధంగా ప్రేమ విషయంలో గానీ కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం మంచిది. లేకపోతే ప్రేమ విషయాల్లో మోసపోయే కార్యక్రమం కనపడుతుంది. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఈ విషయాలన్నీ చూసుకుంటూ మీరు ఈ యొక్క మాసంలో మీరు చేయాల్సినటువంటి పనులేంటంటే గనక ప్రతిరోజు విడవకుండా, మానకుండా మనకి తెలిసినటువంటి విషయం ఏమిటంటే గనక చంద్రమా మనస్సో జాతః. ఆ చంద్రుడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి నెల ప్రారంభంలో, అందువల్ల చంద్రభగవాను నిమిత్తం మీరు చేయాల్సింది ఏంటంటే సోమవారం నాడు విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భవ భూతేశ కరుణాకర శంకర అని ఆ యొక్క సోమేశ్వరుడైనటువంటి ఆ ఈశ్వరుని మీరు పూర్తిగా దర్శనం చేసుకుని, అభిషేకం చేసుకొని, ఆ రోజు పెరుగన్నం దాంట్లో చారడు దానిమ్మ గింజలు కలిపి కనీసం 2 నుంచి మీ ఇష్టం ఎంతమందికి ఇస్తారో అంత పెరుగన్నం చక్కగా దానం చేయండి. కడుపు నిండా భోజనం పెట్టండి ఎవరికైనా. అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది మీకు. ఓం శ్రీ మాత్రే నమః.